15 నెలలు 1,50,000 కోట్ల అప్పులు. ఇది రేవంత్ సర్కార్ సాధించిన కొత్త రికార్డ్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కుప్పగూలుస్తున్న అప్పుల అప్పారావు రేవంత్ రెడ్డి సాధించిన ఘనత. రోజుకు సగటున 333 కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా పదంలో దిగదారుస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు ముప్పు అని శ్రీరంగ నీతులు చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ గద్దెనెక్కిన తర్వాత రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ బరితెగిస్తున్నాడు. పోనీ చేసిన అప్పులతో ఏమైనా ప్రజలకు మేలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. ఒక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. సంక్షేమ పథకాలు అటకెక్కించారు. ఎన్నికల హామీలు తుంగలో తొక్కేశారు. మరి చేసిన అప్పంతా ఏమైతుంది? ఎవరి బొక్కసాలు నిండుతున్నాయి? ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్న అప్పులన్నీ చిదంబర రహస్యంగా ఎవరికీ అంతు చిక్కడం లేదు. అసమర్థ పాలన, విజన్ లేని విధానాలతో ఇప్పటికే అనేక చెత్త రికార్డులు మూటగట్టుకుంది రేవంత్ సర్కార్. తాజాగా అప్పులు చేయడంలో తమకు ఎవరూ సాటి రారని నిరూపించింది. ఆర్బీఐ నుంచి తాజాగా బాండ్ల వేలం ద్వారా 3,000 కోట్ల అప్పులు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో గత 15 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ అధికారికంగా చేసిన అప్పులు 1,50,000 కోట్లు దాటాయి. అంటే మొత్తం 460 రోజుల పరిపాలనలో రేవంత్ ప్రభుత్వం అక్షరాల 1,52,918 కోట్ల అప్పు చేసింది. నెలకు రాష్ట్ర ప్రజలపై 10,000 కోట్లకు పైగా భారం మోపుతుంది. రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధి ప్రకారం 49,225 కోట్ల అప్పులు మాత్రమే చేయాలి. కానీ ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లోనే రేవంత్ సర్కార్ పరిధి దాటేసింది. అయినప్పటికీ కేంద్రంలోని మోదీ సర్కార్ మందలించడం లేదు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి అప్పులు చేసేందుకు రేవంత్ ప్రభుత్వానికి సహకరిస్తోంది. ఈ సహకారం వెనుక ఉమ్మడి కుతంత్రం దాగుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 10 ఏళ్లుగా ఆత్మగౌరవంతో దేదీప్యమానంగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నట్టు సందేహం కలుగుతోంది. రేవంత్ సర్కారు 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు చేసింది. కానీ ఈ నిధులతో ఏం వెలగబెట్టిందని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా? పోనీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశారా? తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా ఆస్తిని సమకూర్చి పెట్టారా? ఇవన్నీ చేయలేదు. కనీసం సంక్షేమ పథకాలైనా సక్రమంగా అమలు చేస్తున్నారా అంటే అది లేదు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్కటైనా 100% అమలు చేశారా? రైతు బంధు సరిగ్గా ఇవ్వట్లేదు. రుణమాఫీ పూర్తి చేయలేదు. మరి ఈ 1,50,000 కోట్లతో ఏం చేసినట్టు? ఢిల్లీ పెద్దల ఖజానా నింపేందుకే అప్పులు చేశారా, లేక గల్లీ కాంగ్రెస్ జేబులు నింపేందుకు వాడుకున్నారా? తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివి. జవాబులు చెప్పే దమ్ము రేవంత్ సర్కార్కి ఉందా?
15 నెలల్లో రికార్డు స్థాయిలో 1,50,000 కోట్ల అప్పు చేసిన రేవంత్ సర్కార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్న మాటే మరిచింది. అప్పులు అభివృద్ధి విషయంలో రేవంత్ సర్కార్ తీరును గతంలోనే కాగ్ తప్పుపట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు చేయడం తప్పని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెప్తారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం అప్పు చేసింది. కానీ అప్పులు చేసిన నిధులను భావి తరాలకు పెట్టుబడిగా మలిచింది. కాళేశ్వరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించింది. ప్రతి పైసాతో మౌలిక సదుపాయాలు కల్పించింది. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేసింది. వినూత్న పథకాలు అమలు చేస్తూ సమగ్ర అభివృద్ధి సాధించింది. కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్ మాత్రం రికార్డు స్థాయిలో అప్పులు చేస్తుంది. కానీ చేసిన అప్పులను ప్రజల కోసం ఖర్చు పెట్టడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 2023 డిసెంబర్ 7న గద్దెనెక్కింది. నాటి నుంచి తెలంగాణ తిరోగమన పథంలో పయనిస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి సంక్షేమంలో దేశాన్ని అబ్బురపరిచిన రాష్ట్రం కాంగ్రెస్ వచ్చినాక దివాలా తీస్తుంది. రేవంత్ సర్కార్ చేసిన అప్పులకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి పొంతనే కనిపించట్లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులపై గోబల్స్ ప్రచారం చేశారు. అప్పు చేయడమే తప్పు అని నీతులు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అప్పులు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు 15 నెలల్లో ఏకంగా అప్పులు చేయడంలో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఒకవైపు ఆర్బీఐ నుంచి బాండ్ల ద్వారా రుణాలు సేకరిస్తూ మరోవైపు కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేస్తున్నారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల కోట్ల రుణాలు సేకరిస్తున్నారు.